ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దేవ్జీ బయటకు రావడం మనం వెల్కమ్ చెప్తాం. కానీ ఆయనతో పాటు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకురాకుండా కొంతమంది తీసుకురావడం పట్ల మిగతా వాళ్ళు ఈయన కాల్ చేయలేదని కొంతమంది ఇంకా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 100% దేవ్జీ లాంటి వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అంటే నీతో పాటు ఉన్న వాళ్ళను రక్షించుకోలేనటువంటి వాడివి నువ్వు బయటికి వచ్చేసి రాజకీయ క్షేత్రంలో నీతో ఉన్న సహచరులను నువ్వేం కాపాడుకుంటావు? నువ్వు ఇవాళ మల్లోజులు కానీ లేదు ఆశన లాంటి వాళ్ళు కానీ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకొని వాళ్ళు ఇవాళ బయటకు వచ్చారు. వాళ్ళు ఆయుధాలు తీసుకొని వచ్చారు. సరే, ఆయుధాలు తీసుకురావడము కరెక్టా తప్ప అనేది అది పక్కకు పెట్టినట్లయితే వాళ్ళతో ఉన్న సహచరులను అయితే వాళ్ళు కాపాడుకున్నారు కదా. ఇవాళ దేవ్జీ గారు కానీ లేకంటే మన రాజారెడ్డి గారు కానీ తర్వాత నరసింహారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా బయటకు దామోదర్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సహచరులను అక్కడనే వదిలిపెట్టి వచ్చారు. వీటికి వచ్చి మేము ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తామంటున్నారు. ఏరి నీ సహచరుడు గణమంతా ఎక్కడున్నారు? ఎవరితో రాజకీయాలు చేస్తావు? నీతో పాటు నిన్నటి వరకు భుజం కలిపి ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడున్నటువంటి నీ సహచరులను అక్కడనే వదిలేసి అక్కడ నిర్బంధంలో వదిలేసి ఒక చక్రబంధంలో వాళ్ళను బంధించి వాళ్ళు మీరు బయటికి వచ్చేసి రాజకీయాలు చేస్తారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇంతకాలం చేసిన సాయుధ పోరాటం ఎందుకు విరమిస్తున్నారనే దాని విషయంలో చెప్పాలి. ఒకవేళ అనారోగ్యమే కారణం అయితే సాయుధ పోరాటం అది కరెక్టా కాదనేది కూడా నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లోపల ఉన్న వాళ్లకు నీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటువైపు ప్రయాణిస్తే మంచిదో నువ్వు వాళ్ళను గైడ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ నీకు కాంగ్రెస్ జరిపి మావోయిస్ట్ పార్టీని సెక్రటరీ ఎన్నుకోకపోవచ్చు, కానీ ప్రజలందరూ ఆల్టర్నేటివ్ సెక్రటరీ అని చెప్పేసి ప్రజల భావన ఉంది. నీకు తెలియకుండానే నిన్ను ప్రజలు ఒక గొప్ప నాయకునిగా నిన్ను వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళు అటువంటప్పుడు నీకు ఆ బాధ్యత ఉంది నీకు అది. కానీ ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత దేవ్జీ గారికి ఉంటుంది. ఆయన చెప్పాలి, ఆయన అగ్రనాయకుడు ఆయన. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కనీసం బాధ్యత పడకుండా మేము బయటకు వచ్చి రాజకీయాలు చేస్తామంటే దీన్ని ఎవరు అది అంత అంటే దీని వెనక ఈ మర్మం ఏముందనేది మనకు అంటే ప్రజల్లో వచ్చే మార్పుని సమస్యలను అవగాహన చేసుకుని ఇప్పుడు కొంతకాలం బయటకు వచ్చారనుకుందాం. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధంలో వాళ్ళు చెప్తారు యుద్ధం అని, ఇటువైపు మావోయిస్టులు సానుభూతి పనులు చనిపోయారు, అటు పోలీసులు చనిపోయారు, అటు ఇటు మధ్యలో నలిపిన ఆదివాసులు చనిపోయారు. వీళ్ళ చావుకి వీళ్ళు చేసిన ప్రాణత్యాగానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నాయకత్వం బాధ్యత వహించాలండి. మావోయిస్ట్ పార్టీలు ఉన్నటువంటి అగ్రనాయకత్వమే దీనికి బాధ్యత వహించాలి. మరి ఆ కుటుంబాలన్నీ అనాథలైనట్లే కదా. 100% డబ్బులు ఇస్తారు కానీ మిగతా మావోయిస్టులకి ఒక్కటండి, నా వెనుకున్న సహచరులను నేను కాపాడుకోలేకపోతే ఆ యుద్ధంలో నేను ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి నీ సహచరులను నువ్వు విస్మరించినవా, నీ సౌఖ్యాన్ని నువ్వు చూసుకుంటున్నావా? ఇక్కడ నువ్వు బయటికి అనారోగ్యం పాటు వచ్చినప్పుడు నీ సహచరుల పరిస్థితి ఏంటి? అక్కడ నీకు మాత్రమే అనారోగ్యం ఉందా? ఇంకా ఎవరికి అనారోగ్యం లేదా? అందరికీ ఉంటుంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు ఇంతటి తీవ్ర నిర్బంధంలో సాయుధ పోరాటాన్ని మనం కొనసాగించగలుగుతామా, కొనసాగించలేమా? అదొక క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే అదొక ఇవాళ మార్చి 31 వస్తుంది, నువ్వు ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక 6 నెలల ముందో ఒక సంవత్సరం ముందో ఎందుకు రాలేదు? అప్పుడు లేదా నీకు అనారోగ్యం? ప్రాణాలు చాలా మిగిలి ఉండేవి కదా. ఒకవేళ ఈ సాయుధ పోరాటం కరెక్ట్ కాదనుకున్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు కానీ ఆశన గారి నిర్ణయం తీసుకున్నప్పుడు దాంతోనే కనుక మీరు ఏకీభవించినట్లయితే కనీసం కొన్ని వందల మంది ప్రాణాలతో బ్రతికుండేవాళ్ళు కదా. ఇప్పటికి 600 మంది చనిపోయారు ఖగార్ ఆపరేషన్ వల్ల. వాళ్ళ ప్రాణాలు కాపాడబడేటి కదా. సాధారణంగా ఒక వ్యక్తి మీద రివార్డు ఉందనుకోండి, సరెండర్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? వాళ్ళకే ఇస్తారు కదా. అవును, ₹1,00,00,000 అండి, 25 లక్షలు ఎంతైనా ఆ డబ్బుల కోసమే మేము వస్తాం అన్నది అపవాదం అంటారు కొంతమంది మావోయిస్టులు. సరెండర్ అవ్వడానికి కారణం డబ్బుల కోసం కాదని. కానీ నిన్న కొంతమంది నాయకులు సీఎం గారు కలిసి మాది తెలంగాణలో తక్కువ ఉంది, పక్క రాష్ట్రంలో ఎక్కువ ఉంది, దయచేసి అది కంపేర్ చేయండి అని వేడుకోవడం అనేది ఇబ్బందిగా ఉందంటున్నారు కొంతమంది. మీరేమంటారు? ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే మావోయిస్ట్ పార్టీలో పనిచేసి సరెండర్ అయిన వాళ్ళు నిర్ద్వందంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు.
చాలామంది తీసుకోలేదు కూడా. ఎందుకంటే మేము నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడానికి వెళ్ళాము, ఆడ పనిచేసాము. ఈరోజు మేము చేయలేకపోతున్నాము, అదే నిస్వార్థంగా మేము బయటికి రావాలని చెప్పి ఆ నిజాయితీతోనే వచ్చి ఉన్నారు. కానీ ఇవాళ నాయకత్వం అంతా కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రివార్డుల కోసము వాళ్ళు విజ్ఞప్తులు చేయడము, వాటి చుట్టూ తిరగడం, అంటే ఆ రాజకీయ చైతన్యం, అంటే మొదటి దశలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము ఇప్పుడున్నటువంటి అగ్రనాయకత్వాన్ని కూడా లేదని మనం చెప్పొచ్చు. అంటే ఒకటేందంటే తీసుకోవడం తప్పని నేను అనట్లేదు, తీసుకోండి, కానీ ప్రజలకు ఒక బాధ్యత అనేది మీకు ఉంటుంది. అంటే ఇంతకు ముందు అమరత్వం చెందినటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలను మీరు పార్టీలో ఉండి కూడా మీరు చూసుకోలేదు కదా. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? మా ఊరు నుంచి ఐదుగురం వచ్చాం టోటల్గా మేము, 4 చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళు. ఇవాళ మీరు ఇంతకాలం పనిచేసి బయటకు వచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డులు తీసుకుంటున్నారు, అందులో నుంచి ఇవ్వమని మేమేం చెప్పట్లేదు. కనీసం వాళ్ళ మీద సానుభూతి కూడా లేదు కదా. ఆ సానుభూతి ఏమైంది అసలు? మీరు సరెండర్ ఇప్పుడు ఎంత వచ్చింది? నాకు సరెండర్ అయినప్పుడు అప్పుడు తక్కువ ఉందండి, అప్పుడు 3 లక్షలు ఏముంది నా మీద. అంతే. ఆ 3 లక్షలు చాలా తక్కువ అమౌంట్ అప్పుడు ఉంది, ఎందుకంటే అప్పుడు ఇంత తీవ్రంగా ఏం లేదు. ఆ 3 లక్షలు నాకు ఇచ్చారు, అది నా వ్యక్తిగత అవసరాలకు ఆ 3 లక్షలు అప్పుడే ఖర్చు అయిపోయింది అది. తర్వాత గవర్నమెంట్ నాకు కొంత ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు, కానీ 2 acres ఇవ్వగలిగారు వాళ్ళు. హౌస్ సైట్ ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, ఎస్ఐబి ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా హౌస్ సైట్ ఇంతవరకు వాళ్ళు మంజూరు చేయలేదండి అది. సరే ఇక తిరిగి విసుగొచ్చి నేను వదిలేశాను నేను దాన్ని. ఎందుకంటే ఇక అడగడం ఎందుకు, మనం ఇస్తే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక వాళ్ళు ఇవ్వనప్పుడు ఎందుకు. కొంతమంది కామెంట్ ఏంటంటే మీరు ప్రజల కోసం పనిచేశారు కదా, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మీద మీరెందుకు ఆధారపడుతున్నారని కూడా కొంతమంది కామెంట్ చేశారు. అంటప్పుడు సరే ఇస్తే ఒకటి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఎవరిది? ప్రజల గవర్నమెంటే కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారపడే మేము బయటకు వచ్చాం. మీరు బయటకు వచ్చేస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, మీరు జనజీవన స్రవంతిలో ఉండి కూడా మీరు ప్రజల కోసం పనిచేయచ్చు అని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది. అంటే జనజీవన స్రవంతి అంటున్నారు కదా మీరు, మరి అడవిలో ఉన్న వాళ్ళు జనం కదా? ఇక్కడ ఒకటి కరెక్ట్, అడవిలో ఉన్న వాళ్ళు జనం కాదా అంటే జనమే. అక్కడ జనమే ఉన్నారు, ఇక్కడ జనమే ఉన్నారు, కానీ అక్కడ సాయుధంగా పనిచేసే వాళ్ళము, ఇక్కడ నిరాయుధంగా పనిచేయడం కోసం పిలుస్తున్నారు. అక్కడ ప్రజల్ని, అక్కడ ఈ జనం అనేది ఈ జనంలో ఉంటే నిరాయుధంగా పనిచేయాలి, ఆ జనంలో ఉంటే సాయుధంగా పనిచేయడం. దట్ ఈస్ డిఫరెంట్, ఇంకా వేరేం లేదు. కానీ ఈ జనంలో కొంత స్వార్థం ఉంటుంది, ఆ జనానికి స్వార్థం ఉంటుంది కదా. అంతటా స్వార్థమే ఉందండి, అక్కడ స్వార్థం లేని వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ కూడా స్వార్థం ఏముంది? ఎవరికి స్వార్థం లేదండి? ఏ ప్రజలకు స్వార్థం లేదు మీరు చెప్పండి?